నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నల్గొండకు, మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంకు కేటీఆర్ వెళ్తున్నారు. అలాగే సాయంత్రం 4:30 మిర్యాలగూడ నియోజకవర్గం, సాయంత్రం 6 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ ఆనంద్. నేడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పర్యటించనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో కలిసి నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ పట్టభద్రుల సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడి నుండి నియోజకవర్గాల చెందినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్లస్ ఎమ్మెల్యేలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అక్కడ నుండి మధ్యాహ్నం 1:30కు దేవరకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తండ్రి ఇటీవల మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి దేవరకొండ వెళ్ళనున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 4:30 మిర్యాలగూడ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ కూడా సమావేశం అనంతరం అక్కడ నుండి హుజూర్నగర్ లో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సమావేశంలో అయితే ప్రసంగించనున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిట్టింగ్ స్థానం గతంలో ఈ స్థానాన్ని బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. అయితే ఆయన జనగం నుండి పోటీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి ఎలాగైనా సరే తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యేలతో పాటు వేరే జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఈ ఇన్ఛార్జీలు కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే పట్టభద్రులు ఉన్నారో ఈ పట్టభద్రులను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి గెలిపిస్తే ఏదైతే శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యోగుల పక్షాన కావచ్చు, ఈ సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డి ఉంటాడు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో పర్యటనలు చేస్తూ సమావేశాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పరమేష్.